Hello everyone, I am Tulasi and welcome back to my channel English with Tulasi. Conjunction series lo manamu coordinative conjunction, subordinative conjunction complete cheskunnam kada. So ee roju video lo correlative conjunction discuss chedam. Correlative conjunctions anangaane వీటిని pair conjunctions అని అంటారు. In Telugu జంట సముచ్చయం అని అంటూ ఉంటారు. సో ఇవి ఎప్పుడు వచ్చినా టుగెదర్ గానే ఉంటాయి, జంటగానే ఉంటాయి అన్నమాట. వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటారు. సో ఇది యాక్ట్ ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇట్ కనెక్ట్స్ టు ఈక్వల్ గ్రామటికల్ టర్మ్స్. రెండు గ్రామటికల్ టర్మ్స్ అయినా ఈక్వల్గా యూజ్ చేసి రెండు గ్రామటికల్ టర్మ్స్ని కనెక్ట్ చేయడానికి ఈ కోరిలేటివ్ కంజంక్షన్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఫ్యూ కోరిలేటివ్ కంజంక్షన్స్ ఐ హ్యావ్ రిటన్ హియర్. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఐదర్ ఆర్, నైదర్ నాట్, బోత్ అండ్. ఎప్పుడు బోత్ వచ్చినా అండ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఐదర్ వస్తే ఆర్ ఉండాలి, నైదర్ వస్తే నార్ ఉండాలి, నాట్ ఓన్లీ వస్తే ఖచ్చితంగా బట్ ఆల్సో. చెప్పుకున్నాం కదా, ఇవి పెయిర్ కంజంక్షన్స్, ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే తీరాలి. జస్ట్ యాజ్ సో, రాదర్ దాన్, హార్డీ దాన్, నో సూనర్ దాన్. దీస్ ఆర్ ద ఫ్యూ కోరిలేటివ్ కంజంక్షన్స్. లెట్ us use these conjunctions with examples. First one, Portia was rich, she was intelligent. అమ్మాయి రిచ్, అంతేకాకుండా ఇంటెలిజెంట్ కూడా, ఈ మీనింగ్ వస్తుంది కదా. సో వీ హ్యావ్ టు రైట్ Portia was not only rich but also intelligent. Clear, right? So before going to a few more examples, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా రెండు నెగటివ్స్ పక్క పక్కన ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్లో రావు. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వన్, ఐ ఈట్ ఇడ్లీ, ఐ ఈట్ దోశ. అంటే పాజిటివ్ మీనింగ్ వస్తే ఐదర్ ఆర్ పిక్ చేసుకోవాలి, నెగటివ్ మీనింగ్ వస్తే నైదర్ నాట్ పిక్ చేసుకోవాలి. ఐ ఈట్ పాజిటివే కదా, కాబట్టి మనం ఐదర్ యార్ పిక్ చేసుకోవాలి. ఐ ఈట్ ఐదర్ ఇడ్లీ ఆర్ దోశ. సో ఐదర్ ఆర్, not only but also. Getting my point, right? So ఇది పాజిటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఐదర్ ఆర్ పిక్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్, ఐ డోంట్ డ్రింక్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. సో ఇక్కడ డోంట్ అన్న నెగటివ్ మీనింగ్ వచ్చింది, సో మనం నైదర్ నాన్ని పిక్ చేసుకోవాలి. సో ద ఆన్సర్ ఈస్ డ్రింక్ నైదర్ కూల్ డ్రింక్ నార్ ఐస్ క్రీమ్స్. క్లియర్? ఐ నైదర్ నాట్. సో ఏది తినను, ఏది తీసుకోను అని చెప్తున్నాను. కూల్ డ్రింక్స్ తీసుకోను, ఐస్ క్రీమ్స్ కూడా తినను. క్లియర్? నెక్స్ట్ వన్, లత కెన్ రీడ్, షీ కెన్ రైట్. లత చదవగలుగుతుంది యాజ్ వెల్ యాజ్ రాయగలుగుతుంది కూడా. రెండు ఫీచర్స్ ఉన్నాయి కదా, బోత్ ఉంది కదా. సో లత కెన్ బోత్ రీడ్ అండ్ రైట్. సో బోత్ ఎప్పుడు వచ్చినా మనం అండ్ పిక్ చేసుకోవాలి, బికాజ్ యాజ్ వి ఆల్రెడీ డిస్కస్ ఇవి పేరింగ్ కంజంక్షన్స్. లెట్ us go with a few more examples. Coming to here, we would rather play than work. ఎప్పుడు రాదర్ వచ్చినా దాని పేరింగ్ వర్డ్ అయిన దాంతో మనం వర్డ్ సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కోరిలేటివ్ కంజంక్షన్స్ ఆర్ పెయిర్డ్ కంజంక్షన్, జంట సముచ్చయాలు అంటాము. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ హార్డ్లీ క్లోజ్డ్ మై ఐస్ వెన్ షీ కేమ్. సో ఇక్కడ మనము హార్డ్లీ, when, these two all comes under pairing correlative conjunctions. Hardly, when. So when she came, వచ్చినప్పుడు almost we closed our eyes, పనుకుంటున్నాం, కళ్ళు మూసుకొని ఉన్నాం. Next one, we had no sooner gone to bed than the phone rang. No sooner than, these are the two pairing words. No sooner gone to bed than the phone rang. So correlative conjunction ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Whenever they come, they'll come all the time with టుగెదర్, రెండు కలిపి వస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే రెండు నెగటివ్ పక్క పక్కనే రాదు. కోరిలేటివ్ కంజంక్షన్స్లో కంపారిజన్ ఉంటుంది అండ్ ఒకదానికి సంబంధం ఉండేలాగా ఇలాంటి కంజంక్షన్స్ మాత్రమే వస్తాయి. టూ నెగటివ్స్ పక్క పక్కన ప్లేస్ చేయడానికి వీల్లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. By believing that, I am closing this video. If you understood this topic, if it is useful, don't forget to like, share and subscribe to my channel. Just support me. Thank you.